వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. బందర్ హల్వా ఎంతమందికి ఇష్టం చెప్పండి? చాలా బావుంటుంది గదా! నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది గదా! షాప్‌లో దొరికే రుచికి ఏ మాత్రం తగ్గకుండా సరైన టిప్స్ తోటి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చేటట్టు నేను బందర్ హల్వాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఈజీగా ఇంట్లో ఉన్న వాటిలతోనే చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? రండి బందర్ హల్వాని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ బందర్ హల్వా జేసుకోవడానికి ఫస్ట్ ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకొని, దీంట్లో ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకొని, ఈ పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోండి. నీళ్లు ఒకటేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దలో నుంచి నేను చిన్న చిన్న ఉండలు తీసి వేసుకుంటున్నానండి. ఒక 4 ఉండలు చేసేస్తున్నాను. ఎందుకంటే బాగా నానుతుందనమాట అందుకోసంగా. ఇలా చేసుకున్న తర్వాత మీరు ఏ కప్పుతోటి పిండి తీసుకుంటారో అదే కప్పుతోటి 3 కప్పులు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 లేదా 3 గంటలు నాననివ్వండి. ఇప్పుడు ఒక 3 గంటల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు. పిండి ముద్దలు బాగా నానున్నాయి చూడండి. ఇలా నానిన ఈ పిండి ముద్దల్ని చేత్తోటి ఈ విధంగా బాగా పిసకాలి. ఇలా చేయడం వల్ల మనకి గోధుమ పాలనేవి సెపరేట్ అవుతాయండి. అందుకోసంగా ఈ విధంగా చేసుకోవాలనమాట. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు వడగట్టేసుకోవాలి. నేనిక్కడ చూపిస్తున్నాను గదా! ఈ విధంగా వడగట్టేసుకోండి. ఇలా వడగట్టేసుకున్న తర్వాత మనకి ఇంకా కొద్దిగా ఆ పిండి ఉండిపోయింది గదా! దాంట్లో ఇంకొక కప్పు దాకా నీళ్లు పోసుకొని ఈ విధంగా కలిపారనుకోండి, మనకి గోధుమ పాలన్నీ సెపరేట్ అయిపోతాయనమాట. ఇలా జిగురులాగా వస్తుంది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇది మనకు అవసరం లేదండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పాలకి మూత పెట్టేసి మళ్ళీ ఒక అరగంట అలా పక్కనుంచండి. ఇలా చేయడం వల్ల మీకు నేనిక్కడ చూపించినట్లు నీళ్లు మొత్తం పైకొచ్చి చిక్కటి పాలనేవి కిందనుంటాయన్నమాట. ఇప్పుడు ఈ నీళ్ళని పైనే ఇలా వంచేసుకోండి. వేరొక బౌల్‌లోకి నీళ్లు మొత్తం వంపేసుకోవాలి. మెల్లగా ఇలా వంపేసుకోండి. గోధుమ పాలు చిక్కగా ఉండాలి. ఇలా చిక్కటి గోధుమ పాలని ప్రిపేర్ చేసుకొని ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకోండి. చూడండి గోధుమ పాలు రెడీ అయిపోయాయి. ఈ విధంగా చిక్కటి గోధుమ పాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గోధుమ పాలతోటే ఇప్పుడు మనం హల్వా చేసుకోవాలనమాట. ఇలా చేసుకున్న గోధుమ పాలని పక్కన పెట్టేసి, ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఏదైనా పాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 1 కప్పు దాకా చక్కెర వేసుకోండి. మీరు ఏ కప్పుతోటి గోధుమ పిండి తీసుకుంటారో అదే కప్పుతోటి 1 కప్పు చక్కెర, ఒక పావు కప్పు నీళ్లు పోసి ఇలా కలుపుతూ చక్కెరని పూర్తిగా కరగనివ్వండి. చక్కెర కరిగేంత వరకు ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలపండి. ఇప్పుడు చక్కెర పూర్తిగా కరిగిపోయి పాకం అనేది లైట్ తీగ పాకంలాగా రావాలి. వేళ్ళతో పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. అలా వచ్చిన తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పాలున్నాయి గదా! వాటిల్ని మరొక్కసారి కలిపి ఇలా కొద్దిగా పోసుకుంటూ కంటిన్యూయస్‌గా కలపాలండి. లేకపోతే ఉండగట్టేస్తుంది. బాగా కలిసిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఫ్లేమ్‌ని మటుకు లో ఫ్లేమ్‌లోనే పెట్టండి. ఉండగట్టకుండా చక్కగా కలిసిపోతుంది. ఇలా కలుపుతూ ఉంటే మీకు చిక్కబడుతూ వస్తుందనమాట. ఇలా కొద్దిసేపటికి ఈ విధంగా వస్తుందండి. లైట్‌గా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత లో ఫ్లేమ్‌లోనే ఉంచి కలుపుతూనే ఉండండి. ఈలోపు ఇంకొక స్టవ్ పైన మరొక పాన్ పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి. జీడిపప్పులు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. దోరగా వేగితే సరిపోతుంది. నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వేగిన తర్వాత ఈ జీడిపప్పుల్ని ఏదైనా గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి మిగిలింది గదా! ఇదే నేతిలో ఇంకొక పావు కప్పు చక్కెర వేసుకొని కంటిన్యూయస్‌గా ఇలా కలుపుతూ ఉన్నారనుకోండి. ఆ వేడికి చక్కెరంతా కరిగిపోయి ఈ కలర్ వస్తుందండి. మరీ లైట్ కలర్ గాకుండా ఇలా కలుపుతూ ఉంటే మీకు ఇలా కొంచెం డార్క్ కలర్‌లో వస్తుంది. ఇలా తయారైన ఈ క్యారమెల్‌ని దీంట్లో వేసి కలుపుకోవాలండి. ఫ్లేమ్‌ని మటుకు లో ఫ్లేమ్‌లోనే పెట్టి కలపండి. అడుగున మాడకుండా చక్కగా బాగా వస్తుంది హల్వా అనేది. ఈ క్యారమెల్ వేయడం వల్ల కలర్ గూడా చేంజ్ అవుతుంది. చూడ్డానికి బావుంటుందనమాట. అలాగే మీరు ఇవి 2 ఒకటేసారి జేసుకోవాలండి. ఒక పక్క ఈ గోధుమ పాలను ఉడికిస్తూ ఉండంగాల్నే క్యారమెల్‌ని గూడా ప్రిపేర్ చేసుకొని దీంట్లో వేసి కలుపుకోవాలనమాట. ఇలా కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండాలండి. మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. నెయ్యి మీరు వేసే కొద్దీ పీల్చేసుకుంటూ ఉంటుంది హల్వా అనేది. అందుకని కొంచెం కొంచెం మధ్యలో వేసుకుంటూ కలుపుకోండి. సుమారుగా మీకు ఒక అరకప్పు దాకా నెయ్యి పడుతుంది దీనికి. అలాగే టైం గూడా కాస్త ఎక్కువే పడుతుందండి. లో ఫ్లేమ్‌లో పెట్టి చేస్తున్నాం గాబట్టి సుమారుగా ఒక 20-30 నిమిషాల వరకు టైం పడుతుంది మీకు. నిదానంగా చేసుకోవాలి ఈ హల్వా అనేది. ఈ హల్వా రెడీ అయిందని మీకెలా తెలుస్తుందంటే, మనం వేసిన నెయ్యి మొత్తం పీల్చుకొని హల్వా రెడీ అయిన తర్వాత నెయ్యిని వదిలేస్తుందండి. అలా వచ్చింది అంటే హల్వా రెడీ అయిందని అర్థమనమాట.
ఇప్పుడు చూడండి నెయ్యి సెపరేట్ అవుతుంది గదా! ఇలా వచ్చింది అంటే హల్వా రెడీ అయిందని. ఇలా నెయ్యి సెపరేట్ అయిన తర్వాత లాస్ట్‌గా మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును గూడా వేసి కలుపుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే బందర్ హల్వా రెడీ. చూసారా ఎంత యమ్మీగా ఉందో? బందర్ హల్వాని మనం ఇంట్లో గూడా జేసుకోవచ్చండి. కాకపోతే కాస్త టైం ఎక్కువ పడుతుందంతే. టేస్ట్ మటుకు సూపరుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా రెడీ అయిన ఈ బందర్ హల్వాని ఏదైనా ప్లేట్‌లో వేసుకొని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కాస్త చల్లారిన తర్వాత ముక్కలుగా అయినా కట్ చేసుకొని తినొచ్చు. లేదు అంటే డైరెక్ట్‌గా అయినా తినొచ్చండి. ఎలా తిన్నా చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి హల్వా తినాలి అనిపిస్తే. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.